బిడ్డలు సపోర్ట్ చేసి వెళ్ళిన చోటెల్లా కూడా వాళ్ళు ఆత్మల భారం కలిగి, నేను నా కుటుంబం నిత్య జీవానికి వారసులమయ్యాం, నిత్య నరకాన్ని తప్పించుకున్నాం, బ్రతుకు విలువలు తెలుసుకొని మేము పద్ధతిగా బ్రతుకుతున్నాం, ఒకప్పుడు ఇలా లేము, అప్పుడు ఏసై తెలియపోబట్టే కదా, ఏసైని తెలుసుకున్నాకే కదా మాకు ఈ విలువలు, ఈ జీవితం, నిత్య జీవం ఇవన్నీ దొరికింది. కాబట్టి మేము తెలుసుకున్న రక్షకుని ఇంకా ప్రజలు తెలుసుకోవాలి, అనేక మంది రక్షింపబడాలి. అందుకోసం ఏ విధంగా అవకాశం ఉంటే ఆ విధంగా నేను వాడబడాలి. తాగుబోతులు మారాలి, దొంగలు మారాలి, వ్యభిచారులు మారాలి, వేశ్యలు మారాలి, యవనస్తులు కాపాడబడాలి, తప్పుడు జీవిత విధానంలో ఉన్న వాళ్ళు మారాలి. ఇటు సామాజికంగా బాగుపడతారు, ఆత్మీయంగా కూడా రక్షింపబడతారు. ఈ రెండు జరగాలంటే సామాజికంగా అంటే సమాజం దీవించబడిద్ది. మరి ఇప్పుడు ఒక తాగుబోతు బజార్లో ఉన్నాడంటే బజార్ మొత్తం నిద్ర ఉండదు నైటు. ఇక వాడు గుర్రం ఎక్కాడంటే మహారాజు అశ్వారోహుడే వచ్చినట్టే. బజార్ మొత్తం బీభత్సం, ఎవడిని నిద్రపోనీయుడు, ఏ తలుపు బాస్తాడో తెలియదు. వాళ్ళు వచ్చి కొట్టినా సరే వీడికి ఫీలింగ్ ఉండదు. ముందు న్యూ సెన్స్ కావాలి, అది వాడి సెన్సు. కాబట్టి ఒక త్రాగుబోతు మారాడంటే ముందు ఫ్యామిలీయే కదా, బజార్ మొత్తం విశ్రాంతి పొందింది. అట్లాగా ఈరోజు ఎంతోమంది డ్రింకర్స్ మారిపోయారు. రకరకాల జీవితాల్లో జీవించే వ్యక్తులు చాలామంది, నరహంతకుల దగ్గర నుంచి వీళ్ళు వాళ్ళన్న భేదం లేదు. మన దగ్గర అయితే ప్రభల మీద తిరునాళ్ళలో ప్రభలు కడితే ప్రభల దగ్గర డ్యాన్సులు వేస్తారే, అలాంటి డ్యాన్సర్స్ సైతం మారిపోయి రక్షణ పొంది కష్టపడి బ్రతుకుతున్నారు. వీళ్ళు వాళ్ళన్న భేదం లేదు, అన్ని రకాల మనుషులు మారిపోయి ఈరోజు సమాజంలో గౌరవనీయంగా బతుకుతున్నారు. దానికి కారణం సువార్త, నా యేసయ్య వార్త, నా యేసయ్య ప్రేమ, నా యేసయ్య మమత హృదయాలను పట్టుకుంది. ఎవడు బలవంత పట్ల, వాళ్ళంతటా వాళ్ళే పరివర్తన చెందారు. నన్ను ప్రేమించి నా కోసమేగా నా తండ్రి ఆ ఘోర సిలువను మోసింది, నా కోసమేగా. తెలియనప్పుడు నేను అలా బతికాను, తెలిసి నేను ఎట్లా పాపంలో బతికేది. నాకొద్దు ఆ పాడు జీవితం, నాకొద్దు ఆ పాపిష్టి జీవితం, నాకొద్దు ఆ నీచమైన బతుకు. కష్టమో నష్టమో ఉంటే తింటా, లేకపోతే నాయనకే ప్రార్థన చేస్తా, కానీ నేను మాత్రం ఆ దరిద్రపు జీవితం నాకొద్దు అనుకొని వాళ్ళంతటా వాళ్ళే మార్చుకొని ఈరోజు సమాజంలో గౌరవనీయంగా జీవిస్తున్నారు, కష్టపడి బతుకుతున్నారు. గడ్డ దేవునికి మహిమ, నా దేవునికే మహిమ. ఒక పక్క సమాజం బాగుపడుతుంది, మరొక పక్క ఆత్మలు నరకము నుంచి నిత్య జీవానికి చేర్చబడుతున్నారు, మరో ప్రక్కన దేవుని నామం మహిమపరచబడుతుంది. నిజమైన దేవుని గురించి సమాజం తెలుసుకుంటుంది. ఈ మూడు కార్యాలు జరగాలంటే ప్రతి ఒక్కరూ, రక్షణానుభవంలోనికి వచ్చిన ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను గుర్తిరగాలి. మగపిల్లల్లో అనేకులు దైవ సేవకు సిద్ధమవ్వాలి, ఆడపిల్లల్లో అనేకులు దైవ సేవకు సిద్ధమవ్వాలి. ఈరోజు మనం రక్షించబడ్డాం, మనం చిలకలూరుపేట పోతున్నాం, మన వరకు చాలే అని ఆ భార్యాభర్త అనుకుంటే, ఆ ఆడపిల్ల అనుకుంటే 3 సంఘాలు ఉండేవా? ఏమైనా కానీ అయ్యా ఎన్ని చెప్పుకుందో తన భర్తకి, భార్యాభర్త ఎలా మాట్లాడుకున్నారు. దేవునికి ఇంత చోటు వాళ్ళ ఇంట ఇచ్చారు. ఈరోజు ఆ ఇల్లు దీవించబడింది. ఆ కుటుంబం, సమాజం ఆ కుటుంబం వైపు చూసేటట్టు దేవుడు చేశాడు.